ఇది ఓ దెయ్యం కథ. ఇంకా చెప్పాలి అంటే వందలాది మంది ప్రాణాల కోసం తన ప్రాణత్యాగం చేసిన ఓ రైల్వే ఉద్యోగి కథ. అతను ఓ దెయ్యంగా మారాడు. కొన్నేళ్ల పాటు ఆ రైల్వే ఇంజనీర్లను, లోకో పైలట్లను భయపెట్టాడు. అసలేం జరిగింది ఈ రియల్ గోస్ట్ స్టోరీలో చూద్దాం. వందల ఏళ్ల క్రితం అమెరికాలో రైల్ నెట్వర్క్ ఓ సంచలనం, ఓ లగ్జరీ ప్రయాణం కూడా. ఎందుకంటే 99% మందికి వాహనాలు లేవు, ఉన్న దూరపు ప్రయాణాలు చేసే పరిస్థితి లేదు. అందుకే రైళ్లకు విపరీతమైన క్రేజ్. ఇక ఆ రైలు నడిపే వ్యక్తి యువరాజులా ఫీల్ అయ్యేవాడు. మంచి జీతంతో పాటు గౌరవం కూడా ఉండేది. ఇప్పుడు పైలట్లకు ఉన్న క్రేజ్ కంటే కూడా నాడు లోకో పైలట్లకు ఉన్న రెస్పెక్ట్ కమ్ సాలరీ చాలా ఎక్కువ. అంత రేంజ్ లో కండక్టర్లకు కూడా ఉండేది. వీరికి సుఖం ఎక్కువ. టికెట్ కోసం బోగిలోకి వెళితే అందరూ రెస్పెక్ట్ ఇచ్చేవారు. జో బాల్ట్ విన్ అనే రైలు కండక్టర్ విల్మింగ్టన్ నుంచి మాంచెస్టర్ లైన్ వరకు డ్యూటీ చేసేవాడు. చాలా మంచి ఎంప్లాయ్ గా పేరు తెచ్చుకున్నారు ఆయన. 1867 రాత్రి రైలు వేగంగా వెళుతోంది. డ్యూటీ ముగిసింది. తరువాత చివరి స్టేషన్ లో డ్యూటీకి దిగి ఇంటికి వెళ్లి పడుకుంటారాయన. ఆ మరునాడు మధ్యాహ్నం మళ్లీ డ్యూటీ. అయితే టికెట్ చెకింగ్ పూర్తయ్యాక సెక్యూరిటీ బాధ్యత కూడా కండక్టర్దే. దీంతో జో బాల్ట్ విన్ చివరి బోగికి అటాచ్ చేసి ఉన్న సెక్యూరిటీ కార్ లో ఆయన భోజనం చేసి పడుకున్నారు. అయితే హఠాత్తుగా రాత్రి 1 గంట సమయంలో రైలు నెమ్మదించింది. ఆయన సమయం చూసుకున్నారు. ఇప్పుడు రైలు ఆగకూడదే, ఎందుకంటే ప్రతి అరగంటకు ఓ ప్యాసింజర్ రైలు ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ట్రాక్ మారాలి. కానీ రైలు నెమ్మదిస్తోంది. ఏంటా అని కంగారు పడ్డారు ఆయన. వెంటనే ట్రైన్ నడిపే వ్యక్తికి చెప్పేందుకు ముందు బోగి నుంచి వెళ్లాలనుకున్నారు. కానీ ముందు బోగి లేదు. అంటే చివరిదైన సెక్యూరిటీ బోగి మెయిన్ ట్రైన్ తో విడిపోయింది. దీంతో జో బాల్ట్ విన్ కంగారు పడ్డాడు. మరి కాసేపట్లో సూపర్ ఫాస్ట్ ట్రైన్ వస్తోంది. ఆ ట్రైన్ వచ్చి ఈ బోగిని ఢీకొంటే పట్టాలు తప్పుతుంది. అదే జరిగితే వందల మంది ప్రాణాలు పోవచ్చు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. తన లాంతర్ పట్టుకుని ట్రాక్ మీద నిలబడ్డాడు. రైలు కనిపిస్తే సిగ్నల్ ఇవ్వాలని. ఎందుకంటే ఆ రోజుల్లో లాంతరే సిగ్నల్. కరెంటు ఉన్న ప్రాంతాల్లో సిగ్నల్ వేసేవారు. కానీ జో నిలబడ్డ ప్రాంతం అడవి, చుట్టూ చెట్లున్నాయి. రైలు బోగి నడి పట్టాలపై ఆగిపోయింది. దీంతో ముందుకు సాగుతూ లాంతర్ పట్టుకుని ట్రాక్ మీద నడుస్తున్నాడు జో. సరిగ్గా పావుగంట తర్వాత ఎదురుగా రైలు వస్తోంది. పరిగెత్తుతూ లాంతర్ ను పైకెత్తి సిగ్నల్ ఇచ్చాడు జో. తన మొహం దగ్గరకు లాంతర్ పట్టుకుని చేయి ఊపాడు. రైలు ఆపమని దానికి సంకేతం. రైలు వేగంగా వచ్చేస్తోంది. దగ్గరకు వస్తూ లైట్ వెలుతురు కనిపిస్తోంది. ట్రాక్ మీద లాంతర్ తో ఉన్న వ్యక్తిని చూశాడు రైలు డ్రైవర్. సడన్ బ్రేక్ వేశాడు. పట్టాలపై నిప్పు రవ్వలు రేగాయి. కానీ వేగం మాత్రం ఆగలేదు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. స్పీడ్ గా వస్తున్న ఆ రైలు జోని గుద్దేసింది. సరిగ్గా బోగి ఉన్న దగ్గరకు వెళ్లి ఆగింది. వందల మంది ప్రాణాలు దక్కాయి. కానీ లాంతర్ పట్టుకొని చేయి ఊపిన జో మాత్రం కనిపించలేదు. ఆ మరునాడు ఉదయమే రైలు సిబ్బంది అక్కడకు చేరుకుని చుట్టూ వెతికారు. చెట్ల పొదల మధ్య లాంతర్ గుడ్డిగా వెలుగుతోంది. కాస్త దూరంలో జో మృతదేహం ఉంది. కానీ దానికి తల లేదు. తల కోసం ఎంత వెతికినా కనిపించలేదు. ఆ మరునాడు మధ్యాహ్నానికి రైళ్లు యథావిధిగా నడుస్తూ ఉన్నాయి. అక్కడే ఓ తాత్కాలిక సెక్యూరిటీ పోస్ట్ ఏర్పాటు చేశారు. 3వ రోజున జాన్ వెస్టన్ అనే వ్యక్తి ఆ పోస్ట్ లో సెక్యూరిటీ ఆఫీసర్. సరిగ్గా రాత్రి సమయంలో ఓ వ్యక్తి లాంతర్ పట్టుకొని నడుచుకుంటూ రావడం చూశాడు జాన్. అరే, ఇప్పుడు రైలు వచ్చే సమయం కూడా కాదే, మరి ఆ లాంతర్ పట్టుకొని ఎవరు నడుస్తున్నాడని అనుకున్నాడు. ఎదురుగా వెళ్ళాడు. లాంతర్ కనిపిస్తోంది. దగ్గరకు వచ్చే కొద్దీ లాంతర్ చేతిలో ఊగుతోంది. జాన్ అతి సమీపంగా వెళ్ళాడు. కానీ అక్కడ లాంతర్ మాత్రమే ఉంది. మనిషి లేడు. ఎవరు అని అడగ్గా ఒక్కసారిగా రూపం కనిపించి మాయమైపోయింది. దీంతో భయపడి పరిగెత్తాడు జాన్. ఆ మరునాడే ఉన్నతాధికారులకు విషయం చెప్పి తాను అక్కడ పని చేయనన్నాడు. దీంతో లాంతర్ పట్టుకుని తిరిగిన దెయ్యం జో అయి ఉంటాడని ప్రచారం మొదలైంది. అదే రోజు ఒక లాంతర్ ట్రాక్ పై నడుస్తూ కనిపించింది. దీంతో ప్రమాదం జరగకుండా సంకేతం అనుకుని రైలు ఆపాడు డ్రైవర్. దిగి చూస్తే ఎవరూ లేరు. ఇంకో రోజు రైలు పక్కన ఉన్న దారి గుండా కారులో వెళుతున్నారు ఇద్దరు యువకులు. నడి రోడ్డుపై లాంతర్ లో వెళుతున్న వ్యక్తి సడన్ గా కారు ముందు నిలబడ్డాడు. వెంటనే సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టుకు గుద్దుకుంది. ఆ ఇద్దరు చనిపోయారు. ప్రతి 3 రోజులకు ఒక రోజున లాంతర్ ట్రాక్ పై కనిపించడంతో రైళ్లను ఆపేసేవారు లోకో పైలట్లు. ఈ కారణంగా రైళ్లు ఆలస్యంగా నడిచేవి. మొదటిసారి మాకో ప్రాంతం లాంతర్ దయ్యం అనే వార్తలు మీడియాలో కూడా వచ్చేసాయి. ఇంకొంతమంది జో లాంతర్ దయ్యం రైళ్లను ఆపుతుందంటూ కూడా కథలొచ్చాయి. చివరకు లాంతర్ దయ్యం దాటికి రైల్వే వ్యవస్థే చిరాకు పడే స్థాయికి వచ్చేసింది. ఎవరైనా సరే రైలును ఆపాలంటే 2 లాంతర్లు చూపించాలి. ఒక లాంతర్ తో చూపిస్తే ఆపద్దు. అది జో గోస్ట్ అయి ఉంటుంది.
కోడ్ మార్చామని అధికారులు రైల్వేకు సూచనలు చేశారు. నాటి నుంచి 2 లాంతర్లను వాడారు. అయినా కూడా కొంతమంది దయ్యంలా మారి లాంతర్ పట్టుకొని ట్రాక్ మీద నడుస్తున్న జోను చూసి భయంతో రైలు ఆపేవారు. ఒకసారి ఏకంగా రైలు డ్రైవర్ కు గుండెపోటు కూడా వచ్చి చనిపోయాడు. అయితే కొన్నాళ్లకు మరో స్టోరీ బయటకు వచ్చింది. ఒక ట్రాక్ పైన కాకుండా అడవిలో కూడా జో లాంతర్ పట్టుకుని దయ్యం రూపంలో తిరుగుతుందని తాము చూశామని చెప్పారు. దీంతో తన తల కోసం జో దయ్యంగా మారి వెతుక్కుంటున్నాడని జనం భయపడ్డ మొదలు పెట్టారు. అలా కొన్నేళ్ల పాటు ఈ కథ వారిని వెంటాడడంతో నైట్ అక్కడ నుంచి ప్రయాణం చేసే రైళ్లలో ప్రయాణికులు ఎక్కడం తగ్గించారు. ఎందుకంటే జో దయ్యం లాంతర్ కనిపిస్తే ప్రాణాలు పోవచ్చు, ప్రమాదం జరగొచ్చనే భావన జనంలో మొదలైంది. కొన్ని వందల ఏళ్లు ఈ లాంతర్ దయ్యం జనాలను వెంటాడింది. ప్రయాణికులను కాపాడుకునేందుకు ఏకంగా 1977లో ఆ ట్రాక్ ను మొత్తం ధ్వంసం చేసి వేరే దారి నుంచి, అది కూడా జనావాసాల్లో నుంచి కొత్త రైల్ ట్రాక్ నిర్మించారు అధికారులు. నాటి నుంచి లాంతర్ కనిపించలేదు, దయ్యం కూడా కనిపించలేదని జనం చెబుతూ ఉన్నారు. కానీ రాత్రి వేళల్లో మాత్రం తమకు ఆ పాడుపడిన ట్రాక్ పై లాంతర్ కనిపిస్తుందని వేటకు వెళ్లిన కొందరు చెప్పడం మాత్రం మానడం లేదు. ఇప్పటికీ ఆ పాడుపడిన రైల్ ట్రాక్ పక్క నుంచి వెళుతున్న మాకో హైవే పై రాత్రి మాత్రం జో లాంతర్ ఏదో ఒక టైంలో ఊగుతూ నడుస్తూ కనిపిస్తుందట. ఏది ఏమైనా ఈ లాంతర్ దయ్యం మాత్రం అమెరికా రైలు వ్యవస్థకి కొన్ని లక్షల కోట్ల నష్టం మిగిల్చిందనేది వాస్తవం. ఇప్పటికీ ఆ ట్రాక్ పై నైట్ లో వెళితే మొదట గుర్తించేది లాంతర్ దయ్యమే. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.